ఛానల్ ఎస్బిఎల్కి టెక్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ కలెక్షన్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ని చూసాం. లిస్ట్, టపుల్స్, సెట్ అండ్ డిక్షనరీస్. ఇప్పుడు పైథాన్ స్ట్రింగ్స్ అంటే ఏంటి అనేవి చూద్దాం. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాం. Strings in Python are surrounded by either single quotation mark or double quotation marks. మనం సింపుల్గా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్స్ అంటాం. వాటిని సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్లో ప్లేస్ చేస్తాం. ఇక్కడ హలో ఈజ్ ద సేమ్ యాజ్ హలో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ హలో అనేది సింగిల్ కోట్లో ఉంది అండ్ సెకండ్ ఇక్కడ డబుల్ కోట్లో అనేది ఉంది. సో ఇక్కడ మనం స్ట్రింగ్స్లో సింగిల్ కోట్లో ప్లేస్ చేసిన డబుల్ కోట్స్లో ప్లేస్ చేసిన మనకు వర్క్ అనేది అవుతుంది. We can display a string literal with print function. సో మనం స్ట్రింగ్ లిటరల్ని ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తాం. అప్పుడు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ప్రింట్లో సింగిల్ కోట్లో హలోని ఇచ్చాను అండ్ డబుల్ కోట్స్లో కూడా హలోని ఇచ్చాను. సో ఏది ప్రింట్ చేసినా మనకు హలో అనే అవుట్పుట్ వచ్చేస్తుంది. నెక్స్ట్, కోట్ ఇన్సైడ్ కోట్స్. అంటే కోట్స్ ఇన్సైడ్ కోట్స్ని ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు ఇక్కడ డబుల్ కోట్స్లో నేను వెల్కమ్ టు పైథాన్ అని రాశాను, బట్ పైథాన్ అనేది సింగిల్ కోట్లో ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ మనకు ప్రింట్లో వెల్కమ్ టు పైథాన్ అనేది సింగిల్ కోట్లో వస్తుంది. సో ఆ కోట్ ఇన్సైడ్ కోట్ అంటాం. అండ్ ఇక్కడ సెకండ్ దాంట్లో ప్రింట్లో ఇట్ ఈస్ కోడింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చాను, అది సింగిల్ కోట్లో ఇచ్చి కోడింగ్ లాంగ్వేజ్ అనేది డబుల్ కోట్స్లో ఇచ్చాను. సో మన కోడింగ్ లాంగ్వేజ్ అనేది డబుల్ కోట్స్లో ప్రింట్ అవుతుంది. అలా కోట్స్ ఇన్ కోట్స్ని యూజ్ చేస్తాం. అసైనింగ్ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్. ఇది ఆల్రెడీ తెలుసు మనకి. అసైనింగ్ ఏ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్ ఈస్ డన్ విత్ వేరియబుల్ నేమ్ ఫాలోడ్ బై అన్ ఈక్వల్ సైన్ అండ్ ద స్ట్రింగ్. ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్స్ టు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో మనం ఒక వేరియబుల్కి డబల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్లో కానీ మనము వాల్యూ ఇస్తే దాన్ని స్ట్రింగ్ అంటాం. ప్రింట్ ఏ. నెక్స్ట్, మల్టీలైన్ స్ట్రింగ్స్. మల్టీలైన్ స్ట్రింగ్స్ని ఎలా యూజ్ చేయాలి? ఒక వేరియబుల్కి త్రిబుల్ కోట్స్లో మనం వాల్యూ ఇస్తే దాన్ని మల్టీలైన్ స్ట్రింగ్ అంటాం. ఎగ్జాంపుల్, ఇక్కడ త్రిబుల్ కోట్స్లో హలో అంటే త్రిబుల్ కోట్స్ అనేది ఓపెన్ అయింది, నెక్స్ట్ హలో కమ పైథాన్ ఈజ్ అని అన్న తర్వాత సెకండ్ లైన్ మల్టీలైన్ మనకి యూజ్డ్ ఫర్ మేకింగ్ అని వచ్చింది, ఈజీ క్యాలిక్యులేషన్స్ వచ్చింది అండ్ అక్కడ క్యాలిక్యులేషన్స్ వచ్చిన తర్వాత కోట్ అనేది క్లోజ్ అయింది. సో ప్రింట్ ఎక్స్, ఇక్కడ ఒక ఎక్సెల్ నేమ్ వేరియబుల్లో నేను మల్టీలైన్ స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నా. సో ఇవి ఒకసారి మనం కోడ్లో చూద్దాం. నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను. స్ట్రింగ్స్ డాట్ పీవై అని నేను ఒక ఫైల్ని తీసుకుంటున్నా. స్ట్రింగ్స్ డాట్ పీవై. ఇప్పుడు ఫస్ట్ మనం స్ట్రింగ్ని ఎలా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. సో డైరెక్ట్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి సింగిల్ కోట్లో హలో అన్నా అండ్ ఇక్కడ ఇంకో ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి డబల్ కోట్స్లో నేను వరల్డ్ అని ఇచ్చా. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. హలో వరల్డ్ అనేది వచ్చేసింది మనకు. సో సింగిల్ కోట్లో కానీ డబల్ కోట్లో కానీ మనకి వర్క్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఇలా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. అండ్ కోట్స్ ఇన్సైడ్ ద కోట్స్ అనేది చూద్దాం. ప్రింట్, నేను ఫస్ట్ ఓకే ప్రింట్లో డబల్ కోట్స్ ఇచ్చాను. డబల్ కోట్స్ ఇచ్చి వెల్కమ్ టు పైథాన్ అని ఇచ్చిన. సో ఇక్కడ నేను ఈ పైథాన్కి సింగిల్ కోట్ అనేది ఇస్తున్నా. ఇక్కడ పైథాన్కి సింగిల్ కోట్ అనేది ఇచ్చిన. నేను వీటిని కామెంట్లో పెడుతున్నా. ఇక్కడ వీటిని కామెంట్లో పెట్టేసి
ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఫంక్షన్లో నేను డబల్ కోట్స్లో స్ట్రింగ్ వెల్కమ్ టు పైథాన్ అని రాసి ఓన్లీ పైథాన్ని సింగిల్ కోట్లో ఇచ్చిన. అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందని చూద్దాం. సో ఇక్కడ మనకు వెల్కమ్ టు అనే స్ట్రింగ్ వాల్యూలో వచ్చి పైథాన్ అనేది సింగిల్ కోట్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో డబల్ కోట్స్కి ఇప్పుడు సింగిల్ కోట్లో నేను వెల్కమ్ టు ఇక్కడ సింగిల్ కోట్లో ఇచ్చి డబల్ కోట్స్లో వెల్కమ్ టు బ్యాక్ ఎండ్ అంటున్నాం. వెల్కమ్ టు బ్యాక్ ఎండ్ అండ్ సేవ్ చేసినాం. ఇప్పుడు రన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు వెల్కమ్ టు బ్యాక్ ఎండ్లో బ్యాక్ ఎండ్ అనేది డబల్ కోట్లో వచ్చింది. అండ్ ఇక్కడ వెల్కమ్ టు పైథాన్లో పైథాన్ అనేది సింగిల్ కోట్లో వచ్చింది. అండ్ వెల్కమ్ టు బ్యాక్ ఎండ్లో మనకు బ్యాక్ ఎండ్ అనేది డబల్ కోట్లో వచ్చింది. వీటినే మనం కోట్ ఇన్సైడ్ ద కోట్స్ అంటాం. నెక్స్ట్ అసైనింగ్ ఏ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్. ఇది ఆల్రెడీ తెలుసు. అండ్ మీకు మల్టీ లైన్ స్ట్రింగ్ కూడా చూద్దాం. ఈ రెండు కూడా చూద్దాం. సో అసైనింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకొని ఏ ఈక్వల్స్ టు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని ఇచ్చిన. సో ఈ స్ట్రింగ్ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన ఆ ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేయగానే మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది వచ్చేసింది. సో నేను ఇప్పుడు వీటన్నిటిని కామెంట్లో పెడుతున్నా. నెక్స్ట్ మల్టీలైన్ స్ట్రింగ్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ తీసుకొని త్రిబుల్ కోట్స్లో రాయాలి మనం. డబల్ కోట్, త్రిబుల్ కోట్, మనకు 3 కోట్స్ ఉండాలి. ఈ 3 కోట్స్లో హలో పైథాన్ ఈజ్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ అని ఇక్కడ త్రిబుల్ కోట్ని క్లోజ్ చేశారు. సో ఇక్కడ మనం త్రిబుల్ కోట్స్ని క్లోజ్ చేయనంతసేపు మనకు ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకు ఎర్రర్ అనేది రావట్లేదు. ఇప్పుడు చూద్దాం. అవుట్పుట్ ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మల్టీ లైన్స్లో వస్తుందా. ఎస్, ఇక్కడ హలో పైథాన్ ఈజ్ ఏ కోడింగ్ లాంగ్వేజ్. మనకు స్పేస్ అనేది ఇక్కడ తీసుకున్నాం కాబట్టి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే కనుక తీసుకుంటే మనకు సింగిల్ స్పేస్ తీసుకుంటే మళ్ళీ రన్ చేస్తే ఇలా మనకు స్పేసింగ్ అనేది తగ్గుతుంది. సో ఇలా మనకు మల్టీలైన్ స్ట్రింగ్స్ అనేటివి యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని కామెంట్లో పెట్టేసా. అండ్ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ అసైనింగ్ అయిపోయింది అండ్ మల్టీలైన్ స్ట్రింగ్స్ కూడా అయిపోయినాయి. స్లైసింగ్ స్ట్రింగ్స్. స్లైసింగ్ అంటే ఏంటి? We can return a range of characters by using the slice syntax. Specify the start index and end index separated by a colon to return a part of the string. Same మనము రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ అనేది చూసాం కదా లిస్ట్, టపుల్స్, సెట్, డిక్షనరీస్లో. సేమ్ ఇది కూడా అలానే. ఇప్పుడు హలో వరల్డ్ అని ఉంది. హలో వరల్డ్ అని ఉంది. ప్రింట్లో బి అంటే ఆ వేరియబుల్కి 2:5 అన్నాం. సో మనకు ఇండెక్స్ అనేది సెకండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 5th ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి 5th అనేది ఇంక్లూడ్ అవ్వదు క్యారెక్టర్లో. సో అది మనకు స్లైసింగ్ 2:5. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బి కొలన్ తర్వాత అంటే ఇప్పుడు మనకు 2:5 వచ్చింది అండ్ ఇక్కడ ఓన్లీ :5 వచ్చింది. :5 అని వచ్చినప్పుడు స్టార్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ టు పొజిషన్ 5 అండ్ 5 నాట్ ఇంక్లూడెడ్. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ బి ఆఫ్ 2:2 ఆఫ్టర్ కొలన్ ఉంది. సో మనకు క్యారెక్టర్ అనేది సెకండ్ క్యారెక్టర్ దగ్గర నుండి పొజిషన్ తీసుకొని టు ద ఎండ్ మనకి వర్క్ అవుతుంది. అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది -5 to -2 ఉంది. సో నెగిటివ్ ఇండెక్స్ అనేది మనకి -5 నుంచి స్టార్ట్ అవుతుంది 5th క్యారెక్టర్ దగ్గర నుంచి. అంటే లాస్ట్ ఎలిమెంట్
రైట్ టు లెఫ్ట్ మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది అవుతుంది. సో అక్కడ మనకి -5 నుంచి -2 అండ్ -2 నాట్ ఇంక్లూడ్ అవుతుంది. సో ఇది ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం కోడ్‌లో. ఇక నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. a ఈక్వల్స్ టు హలో, ఇక్కడ స్పేసింగ్ ఎలా తీసుకున్నాము, హలో కామా స్పేస్ వరల్డ్ ఎక్స్క్లమేషనరీ ఉంది. హలో కామా స్పేస్ వరల్డ్ ఎక్స్క్లమేటరీ. సో ఇలా ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ప్రింట్ a ఆఫ్ 2:5. ప్రింట్ a ఆఫ్ 2:5 అంటే ఇక్కడ మనకు h అనేది క్యారెక్టర్ ఫస్ట్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 2 అనేది l దగ్గర స్టార్ట్ అవుతుంది. 3 4 0 అండ్ o దగ్గర ఫోర్త్ క్యారెక్టర్, కామా దగ్గర ఫిఫ్త్. సో మనకు కామా నాట్ ఇంక్లూడ్ అవుతుంది, అంటే ఫిఫ్త్ క్యారెక్టర్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనకు LLO అని వస్తుంది అవుట్పుట్. ఎస్, మనకు LLO అని వచ్చింది. నెక్స్ట్ ప్రింట్ a ఆఫ్ :5 అన్నాం. ఇప్పుడు ఇక్కడ :5 అంటే మనకు బిగినింగ్ నుండి స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర మనకి, అంటే ఫిఫ్త్ క్యారెక్టర్ దగ్గర స్టాప్ అవుతుంది అండ్ ఫిఫ్త్ క్యారెక్టర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో ఇక్కడ 0 1 2 3 4 అక్కడి వరకే వస్తుంది, అంటే HELL అలా వస్తుంది అన్నట్టు. మనకు ఒకసారి చూద్దాం అవుట్పుట్. HELLO. ఓకే, మనకు ఫిఫ్త్ క్యారెక్టర్ అనేది కామా కాబట్టి 0 1 2 3 4 ఫోర్త్ క్యారెక్టర్ వరకు ప్రింట్ అయినాయి. ఫిఫ్త్ క్యారెక్టర్ కామా కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కామా తీసేస్తే, ఇక్కడ కామా తీసేసాను నేను అండ్ ఇక్కడ దీన్ని కామెంట్ చేస్తున్నా. కామా తీసేసినప్పుడు ఎలా వస్తుంది అనేది చూద్దాం. HE ఇక్కడ స్పేస్ తీసుకుంటుంది. నేను దీన్ని సింగిల్ వర్డ్గా చేశాను. సింగిల్ వర్డ్గా చేసి మనకు 0 1 2 3 4 అండ్ ఇక్కడ 2 to 5 అన్నాం కాబట్టి 0 1 2 3 4 5 ఫిఫ్త్ది W వస్తుంది. సో నేను ఇక్కడ 4 చేస్తున్నా. ఫోర్త్ క్యారెక్టర్ దగ్గర తీసుకుంటే HELL అనేది వస్తుంది. ఎందుకు అంటే మనకి ఫోర్త్ క్యారెక్టర్ HELLO అంటే 0 1 2 3 4 మనకు 4 అంటే O అనేది మనకు క్యారెక్టర్ దగ్గరికి వస్తుంది. సో ఆ O అనేది ఇంక్లూడ్ అవ్వకుండా HELL అనేది వచ్చింది. అలా మనం స్టార్టింగ్ రేంజ్ అనేది ఇచ్చి ఇలా స్టార్ట్, అంటే బిగినింగ్ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడైతే రేంజ్ ఇస్తామో అక్కడికి ఎండ్ అవుతుంది. అండ్ ఎండ్ అయిన తర్వాత క్యారెక్టర్స్ కూడా ఇంక్లూడ్ అవ్వవు. నెక్స్ట్ దీని తర్వాత ప్రింట్ a ఆఫ్ ఇండెక్స్ 2 అండ్ కోలన్. ఇప్పుడు మనకి ఇండెక్స్ 2 తర్వాత క్యారెక్టర్స్ ఏవైతున్నాయో అవన్నీ మనకి వర్క్ అవుతాయి అండ్ ఇండెక్స్ 2 వరకు మనకు అవుట్పుట్లో రావు. సో 0 1 2 2 అంటే ఎల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతే మనకు రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఎస్, ఇక్కడ మనకి ఎల్ దగ్గర సెకండ్ క్యారెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టు ద ఎండ్ మనకి అవుట్పుట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇలా మనం స్లైసింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ నెగిటివ్ ఇండెక్సింగ్ అన్నాం. ఇక్కడ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా వస్తుంది అంటే ప్రింట్ a ఆఫ్ -5 ఈజ్ టు -2 -5 ఈజ్ టు కోలన్ -2 అన్న. ఇక్కడ మనకు రైట్ నుంచి కాబట్టి ఎక్స్క్లమేటరీ అనేది మనకు -1 వస్తుంది. సో ఎక్స్క్లమేటరీ -1 D -2 L -3 R -4 O -5 W -6 అలా వస్తుంది. కాకపోతే మనకి స్టార్టింగ్ ఇండెక్స్ అనేది లెఫ్ట్ టు రైట్ వస్తుంది అన్నట్టు. సో మీకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది.
ఓఆర్ఎల్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి -5 అని చెప్పంటే ఇక్కడ 1 2 3 4 5 ఫిఫ్త్ ఇండెక్స్ అనేది మనకి ఓ. దాని తర్వాత మనకి -2 దగ్గర నుంచి వస్తుంది. సో -5 నుంచి -2 అంటే మనకి ఇక్కడ -5 ఓ ఇంక్లూడ్ అవుతుంది ఆర్ఎల్. సో ఇక్కడ ఎల్ తర్వాత 2 అనేది మనకి నాట్ ఇంక్లూడెడ్ అవుతుంది కాబట్టి డి. సో ఇక్కడ మనకి ఓఆర్ఎల్ అనేది అవుట్పుట్లో వచ్చేసింది. ఇలా నెగిటివ్ ఇండెక్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని కామెంట్ చేస్తున్నా, సేవ్ చేస్తా. స్లైసింగ్ ఇవి. నెక్స్ట్ పైథాన్ హ్యాస్ as set of built-in methods that you can use on strings. Uppercase, lowercase, remove white spaces అంటే modifying strings. స్ట్రింగ్స్ని ఎలా మాడిఫై చేయాలి? సో అప్పర్ కేస్, లోవర్ కేస్, రిమూవ్ వైట్ స్పేసెస్ ఇవి ఎలా చేయాలి అనేది చూద్దాం. సో అప్పర్ కేస్కి మనము a.upper అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఏ అనేది వేరియబుల్, అప్పర్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. లోవర్ కేస్ కోసం లోవర్ని యూజ్ చేస్తున్నాం. అండ్ వైట్ స్పేసెస్ కోసం స్ట్రిప్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ హలో వరల్డ్ అని ఉంది కాబట్టి నేను ఇదే ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాను, ఇవి బేసిక్సే కాబట్టి. సో ఇక్కడ ప్రింట్ a.upper. సో ఇక్కడ మనకు ఇవి లోవర్ కేస్లో ఉన్నాయి. బట్ నేను ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు అప్పర్ మెథడ్ యూజ్ చేసి ప్రింట్ చేసినప్పుడు మనకు హలో వరల్డ్ మొత్తం మనకి అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్లో వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ చిన్న చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ క్యాపిటల్ హెచ్ అండ్ ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ ఇలా పెట్టాను. ఇప్పుడు ప్రింట్ లోవర్ అనే మెథడ్ని యూజ్ చేశాను. లోవర్ అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు అన్నీ మనకి లోవర్ కేస్లో వస్తాయి. సో స్మాల్ లెటర్స్లో వచ్చినాయి. సో ఇలా మనకు అప్పర్ అండ్ లోవర్ అనేటి మెథడ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్పేసెస్ ఇస్తున్నాయి. ఎక్స్ట్రా వైట్ స్పేస్ అనేది ఇక్కడ హలోకి డబల్ కోట్స్కి ముందు స్పేసెస్ అనేది ఇచ్చిన తర్వాత ప్రింట్ a.strip అనే మెథడ్ని యూజ్ చేసా. స్ట్రిప్ అనే మెథడ్ని యూజ్ చేసి రన్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ వైట్ స్పేసెస్ అనేవి రిమూవ్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి స్ట్రిప్ అంటే ఏంటి? రిమూవింగ్ వైట్ స్పేసెస్ a.strip. సో ఈ వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేసెస్ అనేటివి ఇక్కడ రిమూవ్ అనేది చేసింది. నెక్స్ట్ రీప్లేసింగ్ స్ట్రింగ్ని ఎలా రీప్లేస్ చేయాలి? హలో వరల్డ్ ఉంది. ఇప్పుడు మనకి రీప్లేస్లో అంటే హెచ్లో మనకి డబ్ల్యూతో క్యారెక్టర్ అనేది రీప్లేస్ అవ్వాలి. సో దానికి మనం రీప్లేస్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. అది ఎలా అనేది చూద్దాం. వీటిని కామెంట్లో పెడుతున్నా ఫర్ టైం బీయింగ్ అండ్ ఇది క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు హలో వరల్డ్ అండ్ స్ట్రింగ్ ఉంది. అందులో ప్రింట్ a.రీప్లేస్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నా. ఈ రీప్లేస్ అనే మెథడ్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు హలో ప్లేస్లో మనకి హలో వరల్డ్లో డబ్ల్యూ దగ్గర నాకు ఇక్కడ డబల్ కోట్స్లో డబ్ల్యూ దగ్గర నేను ఇలా ఇప్పుడు జే అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం డబ్ల్యూ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ జే అని పెట్టేసా. జే అని పెట్టగానే ఒకసారి మనకు రీప్లేస్ అవుతుందా కాదా చూద్దాం. ఎస్, మనకి జేతో ఇక్కడ మనకి క్యారెక్టర్ అనేది రీప్లేస్ అయింది. సో ఇలా మనం ఏ క్యారెక్టర్ అయినా రీప్లేస్ అలా చేయవచ్చు స్ట్రింగ్స్లో. స్ప్లిట్ స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఈ హలో వరల్డ్ అనే స్ట్రింగ్ని
మనము సెపరేట్గా చేస్తాం అంటే యూజింగ్ కామా. మనకి హలో అనేది ఇప్పుడు మనకు హలో వరల్డ్ అనేది ఒకటే స్ట్రింగ్లో వచ్చింది. సో స్ప్లిట్ చేస్తే హలో అనేది ఒక స్ట్రింగ్, వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్, అలా మనకి స్ప్లిట్ అవుతుంది. సో అది ఎలా అనేది చూద్దాం. ప్రింట్ ఏ డాట్ స్ప్లిట్ డబల్ కోట్స్లో నేను కామా, ఇక్కడ కామా పెట్టా. ఒక్కసారి చూద్దాం అవుట్పుట్. ఎస్, ఇప్పుడు ఇక్కడ మనకి హలో అనేది సెపరేట్ స్ట్రింగ్లో వచ్చింది అండ్ వరల్డ్ అనేది సెపరేట్ స్ట్రింగ్లో వచ్చింది. ఇలా మనకి స్ప్లిట్ అనేది అవుతుంది. సో ఆ స్ప్లిట్ అనేది మనం స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసి చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ కంకాటినేషన్. కంకాటినేషన్ అంటే ఏంటి? మల్టిపుల్ స్ట్రింగ్స్ని ఒకే స్ట్రింగ్కి యాడ్ చేసేదాన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. సో కంబైనింగ్ టూ స్ట్రింగ్స్ యూజ్ ద ప్లస్ ఆపరేటర్. సో ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి కాంకాటినేట్ అనేది చేయవచ్చు అండ్ ఎండ్ కీవర్డ్ యూజ్ చేసి కూడా చేయవచ్చు. 2 వేస్లో ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తే హలో వరల్డ్ వచ్చింది. ఏ అంటే ఏ వేరియబుల్లో హలో వచ్చింది, బి వేరియబుల్లో వరల్డ్ ఉంది అండ్ సిలో ఏ ప్లస్ బి ఉంది. సో ప్రింట్ సి. ఓకే, ఇది చూద్దాం. నేను వీటిని కామెంట్ చేశాను. ఇప్పుడు ఈ హలో వరల్డ్లో ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా కామెంట్ చేస్తున్నా. మనం వేరియబుల్ చేంజ్ చేసుకుందాం, మల్టిపుల్ స్ట్రింగ్స్ కావాలి కాబట్టి. సో ఏ ఈక్వల్స్ టు వెల్కమ్, బి ఈక్వల్స్ టు వెల్కమ్ టు పైథాన్. సో ఇక్కడ మనకు సిలో ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అన్నాం కాంకాటినేట్ కోసం అండ్ ప్రింట్లో సి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, సి వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. వెల్కమ్ టు పైథాన్ అనేది వచ్చింది. వెల్కమ్ టు పైథాన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ మనకు స్పేస్ కావాలి అని అంటే ఇక్కడ ఏ దగ్గర ప్లస్ పెట్టేసి ఇక్కడ డబల్ కోట్స్లో స్పేస్ యూజ్ చేసినా కూడా మనకి స్పేస్ అనేది వస్తుంది. ఇట్లా చేస్తే ఎస్, ఇక్కడ మనకు వెల్కమ్ టు అన్నది, ఇక్కడనేమో వెల్కమ్ టులో మనకి ఒకటే వర్డ్గా వచ్చింది అండ్ ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ అనేది మనకు స్పేస్తో వచ్చింది. ఇలా మనం స్పేస్ యూజ్ చేసి కూడా అంటే ప్లస్ ఆపరేటర్లో స్పేస్ యూజ్ చేసి కూడా మనం కంకాటినేషన్ అనేది చేయవచ్చు. అండ్ ఇంకోటి ఎలా చేయొచ్చు అంటే నేను ప్రింట్ పైథాన్ ఈజ్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ అని ఒక ప్రింట్ తీసుకున్న స్ట్రింగ్ ప్రింట్ ఫంక్షన్ అండ్ ఇంకో ప్రింట్ ఫంక్షన్లో ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ mathematical calculations. సో 2 స్ట్రింగ్స్ అనేవి తీసుకున్నాము. ఇప్పుడు మనకి రెగ్యులర్గా అంటే జనరల్ అవుట్పుట్ చూస్తే ఇది కామెంట్ చేస్తున్నా. ఫస్ట్ మనకి 2 లైన్స్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, 2 స్ట్రింగ్స్ కాబట్టి, అంటే 2 ప్రింట్ ఫంక్షన్స్ కాబట్టి. సో ఇప్పుడు ఈ ప్రింట్ ఫంక్షన్స్ ఇక్కడ మనకు ఈ పైథాన్ ఈజ్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ అనేది ఒక ప్రింట్ ఫంక్షన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేటివి ఒక ప్రింట్ ఫంక్షన్. ఈ రెండింటిని నేను సింగిల్ సెంటెన్స్గా కాంకాటినేట్ చేయాలి. అలా చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ దగ్గర నేను ఇక్కడ కామా పెట్టేసి ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్ అని ఇచ్చిన. సో ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి కాంకాటినేషన్ అనేది అవుతుంది. సో పైథాన్ ఈజ్ ఏ కోడింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఇలా మనకి స్ట్రింగ్ కాంకాటినేషన్ అనేది వచ్చేస్తుంది.
నెక్స్ట్ ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అంటే ఎఫ్ స్ట్రింగ్స్. ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇక్కడ మనకు a ఈక్వల్స్ టు 10 ఉంది, b ఈక్వల్స్ టు 20 ఉంది, c ఈక్వల్స్ టు a ప్లస్ b ఉంది. సో ద వాల్యూ ఆఫ్ a అండ్ b ఈజ్, లేకపోతే ద వాల్యూ ఆఫ్ c ఈజ్ అని మనము కొలెన్ పెట్టేసి అందులో మనం ప్లేస్ హోల్డర్ పెడితే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అలా రావాలి అన్నప్పుడు మనం ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయాలి, ఫార్మాటింగ్ స్ట్రింగ్స్. సో ఒకసారి ఇప్పుడు అవుట్పుట్లో చూద్దాం. దీన్ని కామెంట్లో పెట్టేశాను. ఇప్పుడు x ఈక్వల్స్ టు 10, x ఈక్వల్స్ టు 10, y ఈక్వల్స్ టు 50, z ఈక్వల్స్ టు x ఇంటూ y, x ఇంటూ y. ఇప్పుడు మనకి ప్రింట్ z అన్న. సో వాల్యూ ఎలా వస్తుంది అనేది చూద్దాం ఫస్ట్. ఇక్కడ డైరెక్ట్ 500 అనేది వచ్చేసింది. కానీ అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, లైక్ p. మనం వేరియబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు, యూజర్ డిఫైన్డ్. సో ఇక్కడ p ఈక్వల్స్ టు ఎఫ్ డబల్ కోట్స్. ఎఫ్ తర్వాత డబల్ కోట్స్ మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేసినప్పుడు దాన్ని ఎఫ్ స్ట్రింగ్, ఫార్మాటింగ్ స్ట్రింగ్ అంటాం. ఇప్పుడు ఇందులో మనం ద వాల్యూ ఆఫ్ z ఈస్ అండ్ కోలన్ పెట్టేసి ఇందులో ప్లేస్ హోల్డర్ zని నేను కాల్ చేసిన. అండ్ ఇప్పుడు ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ చేద్దాం. ఇప్పుడు 10 ఇంటూ 40. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ మనకు పీగా, ఇక్కడ పీకి అసైన్ చేసాం కదా ఎఫ్ స్ట్రింగ్ని. సో ఇక్కడ మన పీ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నా. ఇప్పుడు ఎస్, మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. ద వాల్యూ ఆఫ్ జెడ్ ఈస్ 400. ఇదేమో యూజింగ్ విత్ ఎఫ్ స్ట్రింగ్ని యూజ్ చేసి అంటే ఫార్మాటింగ్ స్ట్రింగ్ని యూజ్ చేసి వాల్యూని కనుక్కోవడం. అండ్ ఇక్కడనేమో డైరెక్ట్గా వాల్యూని కనుక్కోవడం. సో ఇలా మనం స్ట్రింగ్స్ని యూజ్ చేస్తాం. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్, క్లాసెస్ ఇవన్నీ ఎలా చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ like, share and subscribe my channel. Thank you.